సో లెట్స్ కంటిన్యూ. దీంట్లో కేస్ 5ని మనం డిస్కస్ చేద్దాం ఓవర్లోడింగ్ సిరీస్లో. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ కేస్. దీన్ని ఒకసారి మంచిగా చూడండి. కొంచెం అర్థం అవ్వడం కూడా టైం పడుతుంది. లెట్ మీ టేక్ ఏ క్లాస్ ఏ తీసుకుంటా. క్లాస్ తీసుకొని దీంట్లో 2 మెథడ్స్ రాద్దాం. పబ్లిక్ వాయిడ్, వన్ ఇస్ పబ్లిక్ వాయిడ్ m1, దిస్ ఇస్ ఇంట్ కామా ఫ్లోట్ అనుకుందాం. మొత్తం కంప్లీట్గా రాయట్లేదు. దీంట్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంట్ కామా ఫ్లోట్ ప్రింట్ చేస్తున్నా. సూడో కోడ్ టైప్స్ రాస్తున్నా, మేనేజ్. ఓకే. ఇంకోటి పబ్లిక్ వాయిడ్ m1, జస్ట్ ఏంటి ఆర్డర్ చేంజ్ చేస్తున్నా, ఫ్లోట్ కామా ఇంట్. దీని మెథడ్ సిగ్నేచర్ ఫ్లోట్ కామా ఇంట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ f కామా i, ఇది ప్రింట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ నా మెయిన్ మెథడ్లో స్ట్రింగ్ అరే ఆక్స్ అంతా రాయట్లేదు, కానీ జస్ట్ ఏ ఈక్వల్ టు న్యూ ఏ అని రాసిన, ఏ ఈక్వల్ టు న్యూ ఏ అని రాసిన తర్వాత ఇఫ్ ఐ కాల్ ఏ డాట్ m1 ఆఫ్ 10,10.5 ఎఫ్ ఏమవుతుంది? ఏ కామా 10.5 అంటే దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి? ఇంటూ కామా ఫ్లోట్, కరెక్ట్ కదా? ఇంటూ కామా ఫ్లోట్ అన్నప్పుడు ఏంటి? డైరెక్ట్ మ్యాచ్ ఉందా ఇంటూ కామా ఫ్లోట్ది? ఎస్. సో ఇంటూ కామా ఫ్లోట్ అనేది ప్రింట్ అవుతుంది, డౌట్ లేదు దీంట్లో. దిస్ ఈజ్ బేసిక్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇఫ్ ఐ డూ ఏ డాట్ m1 ఆఫ్ 10.5 ఎఫ్ కామా 10, ఇది రాస్తే ఫ్లోట్ కామా ఇంట్ వస్తుంది, డైరెక్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి. ఏంటి? ఫ్లోట్ కామా ఇంట్, ఇది ప్రింట్ అయింది. అదే నేను ఏ డాట్ m1 ఆఫ్ 10,10 చేస్తే ఏమవుతుంది? అండ్ ఏ డాట్ m1 ఆఫ్ 10.5 ఎఫ్ కామా 10.5 ఎఫ్ చేస్తే ఏమవుతుంది? లెట్స్ డిస్కస్ దస్. అదే కేస్ స్టడీ. ఇది అయితే బేసిక్, ఇది మనకు తెలిసిందే బేసిక్. ఇది కేస్ స్టడీ 5. అసలు ఇట్లా చేస్తే ఏమవుతుంది? కొంచెం డేంజరస్, ఇది చూద్దాం ఏంటో. యాక్చువల్గా ఏమవుతుంది ఇక్కడ మీరు చూస్తే ఏ డాట్ m1 ఆఫ్ 10,10 అంటే ఏంటి? నేను ఇంట్ కామా ఇంట్ పంపిస్తున్నా. మెథడ్ సిగ్నేచర్ నాది ఇంట్ కామా ఇంట్. ఇంట్ కామా ఇంట్ ఉందా? లేదు. ఇంట్ కామా ఫ్లోట్ ఉంది, ఫ్లోట్ కామా ఇంట్ ఉంది. అంటే ఇంట్ కామా ఇంట్ ఉంది. ఇంట్ కామా ఇంట్ నేను పంపిస్తున్నా, డైరెక్ట్ మ్యాచ్ లేదు. డైరెక్ట్ మ్యాచ్ లేనప్పుడు నేను కేస్ స్టడీ 1లో చెప్పిన, డైరెక్ట్ మ్యాచ్ లేనప్పుడు ఏంది? కంపైలర్ డజంట్ థ్రోస్ కంపైలేషన్ ఎర్రర్ ఇమీడియట్లీ, ఇట్ లుక్స్ ఫర్ ఇట్స్ ఆటో ప్రొమోటెడ్ కదా. సో ఇంట్ కామా ఇంట్ ఉంది. ఇంట్ కామా ఇంట్ ఉంది కాబట్టి నేను ఇంట్ కామా ఇంటూ పంపిస్తున్నా, కరెక్టా? ఇంట్ కామా ఇంటూ పంపిస్తున్నా. సో ఫస్ట్ది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది ఇంట్. సో ఈ ఇంట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు ఫ్లోట్ కదా. సో దిస్ ఇంట్ క్యాన్ బి కన్వర్టెడ్ టు ఫ్లోట్ అంటే ఇంట్ కామా ఫ్లోట్. సో బేసిక్లీ ఏంటి? ఇంట్ కామా ఫ్లోట్ రావాలి కదా అవుట్పుట్గా. సో ఈ ఇంట్ మ్యాచ్ అయిపోయింది. ఈ ఇంట్ ఉంది కదా, ఇది ఇట్ క్యాన్ బి ఆటో ప్రొమోటెడ్ టు ఫ్లోట్ కదా బై కేస్ స్టడీ 1. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంది? అదే మాదిరిగా ఇప్పుడు ఇంట్ ఫ్లోట్ ఇంట్ కామా ఇంట్ పంపిస్తున్నా, నాకు ఫ్లోట్ కామా ఇంట్ ఇంకో మెథడ్ సిగ్నేచర్ ఉంది. సో ఫస్ట్ ఇంట్ ఫ్లోట్కి కన్వర్ట్ అయ్యి ఫ్లోట్ కూడా ఇంకోటి ఇంట్ దీనికి మ్యాచ్ అవుతుంది కదా. అసలు ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. ఒకసారి కోడ్గా రాస్తే మీకు అర్థమవుతుంది. పబ్లిక్ వాయిడ్ m1 ఇంట్ i కామా ఫ్లోట్ ఎఫ్, ఫస్ట్ది. లెట్స్ దీంట్లో రాసి కాపీ పేస్ట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇంట్ కామా ఫ్లోట్, ఇది ఫస్ట్ ఇంట్ కామా ఫ్లోట్. కాపీ పేస్ట్. సో దిస్ విల్ బి ఫ్లోట్ ఎఫ్ కామా ఇంట్ i. ఓకే, దిస్ విల్ బి ఫ్లోట్ కామా ఇంట్. సో దీంట్లో ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ ఏ డాట్ m1 ఆఫ్ 10,10.5 ఎఫ్ కాల్ చేస్తే ఏంటి? ఇంట్ ఫ్లోట్ వస్తుంది. ఇది బేసిక్ మనకు తెలిసిందే. ఏ డాట్ m1 ఆఫ్ 10.5 ఎఫ్ కామా 10 చేస్తే ఇక్కడ డైరెక్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి ఫ్లోట్ కామా ఇంట్ వస్తుంది. అదే నేను ఏ డాట్ m1 ఆఫ్ 10,10 పంపిస్తే ఏమవుతుంది? ఆర్ ఏ డాట్ m1 ఆఫ్ 10.5 ఎఫ్ కామా 10.5 ఎఫ్ పంపిస్తే ఏమవుతుంది? యాజ్ యూ క్లియర్లీ సీ రెడ్ మార్క్స్ వచ్చేసినాయి. ఇఫ్ ఐ ఈవెన్ ట్రై టు రన్ కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుంది. జావా రెఫరెన్స్ టు m1 ఈస్ అంబిగ్యువస్. అసలు దీని వెనకాల రీజన్ ఏంటో మనం చూద్దాం. లెట్స్ గో టు ఐప్యాడ్ స్క్రీన్కి వెళ్ళి ఒక న్యూస్ ఇది తీసుకొని ఏం చేద్దామంటే, మనకు మెథడ్ సిగ్నేచర్ ఏలో ఏమేమి ఉన్నాయి? ఒకటి m1 ఆఫ్ ఇంట్ కామా ఫ్లోట్ ఉంది, ఒకటి m1 ఆఫ్ ఫ్లోట్ కామా ఇంట్ ఉంది. పర్ఫెక్ట్ కదా? ఇక్కడ దా క్లారిటీ ఉంది. మనం పంపించేది ఏంది? ఫ్రమ్ మెయిన్ మెథడ్ నుంచి మనం పంపించిన మెథడ్ సిగ్నేచర్ ఏంది? ఇంట్ కామా ఇంట్ తీసుకుందాం. సో ఇంట్ కామా ఇంట్ తీసుకుంటే దీంట్లో ఫస్ట్ది ఏంటి? ఇంట్.
సో ఈ ఇంట్ దీనికి మ్యాచ్ అవుతుంది, కరెక్ట్. బట్ ఇంకో మ్యాచింగ్ లేదు. సో ఫ్లోట్, ఈ ఇంట్ ఫ్లోట్కి కన్వర్ట్ అవ్వచ్చు కదా డ్యూ టు ఆటో ప్రమోషన్. ఓకే, అంటే దీనికి ఛాన్స్ వచ్చే ఆప్షన్ ఉంది. దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ ఫ్రమ్ ఆటో ప్రమోషన్. అదే ఇప్పుడు ఇది ఉంది, ఈ ఇంట్ ఫ్లోట్కి కన్వర్ట్ అవ్వచ్చు కదా, కన్వర్ట్ అవ్వచ్చు, కరెక్ట్. అండ్ ఇంట్ ఆర్ మ్యాచింగ్ అంటే సేమ్ ఉన్నాయి. వన్ ఆర్ మోర్ డైరెక్ట్ మ్యాచ్ కాకుండా ఇండైరెక్ట్ మ్యాచెస్ దొరుకుతున్నాయి మనకు. ఇది డ్యూ టు ఆటో ప్రమోషన్. వన్ ఆర్ మోర్ డైరెక్ట్ మ్యాచెస్ ఆర్ అవైలబుల్. ఈ వన్ ఆర్ మోర్ ఉన్నప్పుడు పేరెంట్ చైల్డ్ రిలేషన్ అట్లాంటివి ఏం లేవు. పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేనప్పుడు ఏంటి, డైరెక్ట్గా ఇట్స్ గివింగ్ అండ్ కంపైలేషన్ ఎర్రర్, బికాస్ నేను దీనికి ఛాన్స్ ఇవ్వలేను, సెకండ్ దానికి ఛాన్స్ ఇవ్వలేను. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ గెటింగ్ ద కంపైలేషన్ ఎర్రర్. అందుకే ఇది మనకు చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, Java reference to m1 is ambiguous. Both method m1 int comma float in A and method m1 float comma in A. అంటే ఇన్ ఏలో రెండు మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇంట్ కామా ఫ్లోట్ కూడా మ్యాచ్ అవుతుంది, ఫ్లోట్ కామా ఇంట్ రెండింటికి ఈ 15th లైన్ వల్ల కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. అసలు కంపైలేషన్ ఎర్రర్ వస్తే ఇక్కడికే టర్మినేట్ అయిపోతుంది, అసలు ఇది రన్ కూడా అవ్వట్లే. దీని తర్వాత నేను system.out.println హలో అని పెడతా, అసలు ఇది రన్ అవుతుందా లేదా మీకే అర్థమవుతుంది. అంటే ఇక్కడికే ఎగ్జిక్యూషన్ అది స్టాప్ అయిపోతుంది, అంటే హలో కూడా ప్రింట్ అవ్వట్లేదు. ఇదే లాస్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ వాస్ ఎగ్జిక్యూటెడ్. సో దీనివల్ల అయితలేదు. సో రిఫరెన్స్ టు m1 ఈజ్ అంబిగ్యూస్. బోత్ మెథడ్ m1 అంటే ఇంట్ కామా ఫ్లోట్ మెథడ్ సిగ్నేచర్ అండ్ ఫ్లోట్ కామా ఇంట్ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అందుకే ఐఎమ్ అంబిగ్యూస్. నాకు అంబిగ్యూటీ ఉంది యాజ్ అ కంపైలర్, ఐ హ్యావ్ అంబిగ్యూటీ టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. అందుకే ఐఎమ్ గివింగ్ ఏ కంపైలేషన్ ఎర్రర్. దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ 5. వెరీ డేంజరస్ అండ్ చాలా క్వశ్చన్స్ నేనే నా మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు అండ్ ఈవెన్ ఇన్ వన్ కంపెనీస్ MCQలో ఐ గాట్ దిస్ క్వశ్చన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విచ్ విల్ బీ ద కంక్లూజన్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్. కేస్ 6 ఒకటి ఉంది. కేస్ 6 విచ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ కేస్. చాలా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంట్లో. మెథడ్ 6 అంటే కేస్ స్టడీ 6. ఆఫ్టర్ దట్ we will just see some theoretical things about method overloading, what are the other names of method overloading, and కొంచెం అన్ని 6 కేసెస్ని బ్రీఫ్గా రీక్యాప్ చేద్దాం. దిస్ ఈజ్ అబౌట్ కేస్ 5. ఈ కేస్ 5ని మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్ కేస్. థ్యాంక్ యూ.